Good morning class. Welcome to your daily current affairs on paper Hindu. So here is important articles chuddam. Right. So ISRO to launch Aditya L1 on September 2nd to study the sun. So ఇది నిన్నటి ఆర్టికలే కదా, నిన్నటి ఆర్టికల్ కంటిన్యూషన్ ఆర్టికల్. ఆదిత్య L1 అనేది సెప్టెంబర్ 2nd సో మొన్ననే చంద్రయాన్ 3 సక్సెస్ అయింది. సో విత్ ఇన్ దట్ స్పాన్ ప్రెసెంట్ ఆదిత్య L1 కూడా టు ఎక్స్ప్లోర్ సన్ యొక్క అవుటర్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి లాంచ్ చేస్తున్నాం. సో ఇది ఇండియాస్ ఫస్ట్ స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీస్ టు స్టడీ ద సన్. సో సన్ని చదవడానికి ఇదే ఫస్ట్ అబ్జర్వేటరీ ఉంటుంది మన ఇండియా నుంచి వెళ్ళడం. రైట్. సో అగైన్ దీని యొక్క అపెక్స్ బాడీ ఇస్రోనే మానిటర్ చేస్తుంది. ద స్పేస్ క్రాఫ్ట్ విల్ బీ లిఫ్టెడ్ ఆఫ్ అట్ 11:50 AM. సో అరౌండ్ 12 o'clockకి. సో 11:50కి శ్రీహరికోట నుంచి అవి దాన్ని పంపిస్తారనమాట. ఇట్ విల్ బి లిఫ్టెడ్ అప్. రైట్. అకార్డింగ్ టు ఇస్రో ద స్పేస్ క్రాఫ్ట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ హాలో ఆర్బిట్. నిన్న చూసినట్లయితే నియర్ ఎర్త్ ఆర్బిట్ దగ్గరే ప్లేస్ చేస్తామని. దాన్ని L1 లగ్రాంజ్ పాయింట్ L1 దగ్గర ఆఫ్ సన్ అండ్ ఎర్త్ సిస్టమ్ విచ్ ఈస్ అబౌట్ 1.5 million kilometers ఫ్రమ్ ఎర్త్. సో ఎర్త్ నుంచి 1.5 million kilometers డిస్టెన్స్లో దాన్ని ప్లేస్ చేస్తారనమాట. 120 days to 125 days పడుతుంది అని నిన్న చదువుకున్నాం. సేమ్ థింగ్. సో నియర్ ఎర్త్ ఆర్బిట్ దగ్గర పెడతాము. దట్ ఈస్ వాట్ దే హవ్ మెన్షన్డ్ హియర్. సో ఏ చదవడానికి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, అవుటర్ మోస్ట్ లేయర్స్ ఆఫ్ సన్ దాన్ని చదువుకోవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి చేస్తున్నాం. గుడ్ మార్నింగ్. ఫైన్. సో దాన్ని అర్థం చేసుకోవడానికి దీన్ని పంపిస్తున్నాం అనమాట. రైట్. నెక్స్ట్. సో ఆర్టికల్ 370, 35A. సో 35A ఏదైతే రిమూవ్ చేశారో మనకు తెలిసిందే. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి ఒకప్పుడు సపరేట్ కాన్స్టిట్యూషన్, సపరేట్ స్టేట్ ఫ్లాగ్ ఇలా ఉండేది. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ ప్యూర్ ఫెడరలిస్టిక్ స్టేట్ ఆఫ్ ద కంట్రీ. ఒకప్పుడు అలా ఉన్నింది. 2019లో అమెండ్మెంట్ పాస్ చేసి ఈ 370 ఆర్టికల్ ఏదైతే కాన్స్టిట్యూషన్లో ఉందో దాన్ని కాస్త టోటల్ డైల్యూట్ చేసి అండ్ 35A ఏదైతే ఉందో ఆర్టికల్ కంప్లీట్గా రిమూవ్ చేసి అండ్ ఆఫ్టర్ దట్ వాట్ దెవ్ డన్, కాన్స్టిట్యూషన్ అనేది ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్కి ఉందో అది అప్లికబుల్ కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఒకటే కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ఒకటే నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు ధృవీకరించడం జరిగింది. దీని మీద ఎవరికైతే ఏ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు సుప్రీంకోర్టుకి మీరు రావచ్చు. యూ కెన్ టేక్ ద పిటిషన్స్ అండ్ అడ్రస్ యువర్ ఇష్యూస్ ఇన్ సుప్రీంకోర్ట్ అని చెప్పి కాల్ఫర్ చేశారు. అప్పటి నుంచి డిబేట్ జరుగుతూనే ఉంది. సో దట్ ఈస్ అ కంటిన్యూషన్ వన్. సో దీని మీద సిజే డివై చంద్రచూడ్ ఏం అడిగారు అన్నది చూద్దాం. సో చీఫ్ జస్టిస్ ఆస్ ద సెంటర్. సో దీని తర్వాత ఏం జరిగిందంటే జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీగా మార్చేశారు. ఒకప్పుడు స్టేట్ ఉంది, తర్వాత యూనియన్ టెరిటరీగా మార్చారు. దిస్ ఇస్ సంథింగ్ విచ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. యూనియన్ టెరిటరీగా మారిస్తే ఏంటి అర్థం? దాని యొక్క వాట్ ఎవర్ అడ్మినిస్ట్రేషన్ వాట్ ఎవర్ ఇట్ హ్యాపన్స్ స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ నుంచి డైరెక్ట్గా హ్యాండ్లింగ్ అనేది జరుగుతుంది. ఓకే, ఫైన్. సో వాట్ చీఫ్ జస్టిస్ హ్యావ్ ఆస్క్డ్, ఆర్టికల్ 35A డినైడ్ రైట్స్ టు మెనీ. సో ఆర్టికల్ 35A ఏం చెప్పింది, అది ఎందుకు రైట్స్ని డినై చేసింది అని చెప్పి ఈ యొక్క న్యూస్ ఆర్టికల్లో ఉందన్నమాట. వి విల్ సీ దట్. Chief Justice asked Center if it adhered to the principle of federalism while abrogating Article 370 and abolishing J&K as a full-fledged state. So ఏం చేశారు, చీఫ్ జస్టిస్ వచ్చి సెంటర్ని అడుగుతున్నారు అనమాట. హ్యావ్ యూ యాక్చువల్లీ ఫాలోడ్ ప్యూర్ ఫెడరలిజం? ప్యూర్ ఫెడరలిజం అంటే స్టేట్ యొక్క ఏ మ్యాటర్స్లోనూ సెంటర్ ఇన్వాల్వ్ కాదు. ప్యూర్ ఫెడరలిజం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ చాలా స్ట్రిక్ట్లీ అడరింగ్గా ఉంటుందన్నమాట. వాట్ ఎవర్ ఈజ్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఈజ్ ఇన్ ద jurisdiction of state, center will not be including. మీరు అంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యారా? తర్వాత ఇంకొకటి ఏం చెప్తున్నారు, వైల్ అబ్రిగేటింగ్ 370 అండ్ అబాలిషింగ్ J&K యాజ్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్. మీరు ఎప్పుడైతే ఆర్టికల్ 370 యాక్చువల్లీ ఇది ఎందుకు డిస్కషన్లోకి వచ్చిందంటే, అపోజిషన్ లాయర్ ఎవరైతే ఉంటారో ఎర్లియర్ జమ్మూ అండ్ కాశ్మీర్ హ్యాస్ బీన్ గివెన్ అ ప్యూర్ ఫెడరలిస్టిక్ స్టేట్. అంటే స్టేట్ లిస్ట్లో దాని యొక్క స్టేట్ పవర్స్ ఏవైతే ఉన్నాయో దానిలో సెంటర్ అసలు ఇన్వాల్వ్మెంటే అయ్యేది కాదు. When such kind of powers are being given for a particular state and we assume that it as a permanent one, so permanent గా మాకు ఆ పవర్స్ ఉన్నాయని మాకు థాట్లో ఉన్నింది. మా ఒక్క పర్మిషన్ లేకుండా మీరు ఎలా తీసుకుంటారు? హౌ డిడ్ యూ డైల్యూట్ ఆర్టికల్ 370 హౌ డిడ్ యూ అబాలిష్ అవర్ కాన్స్టిట్యూషన్ అని అడిగారు. ఫస్ట్ థింగ్, మీరు ఇక్కడున్న పీపుల్ని కన్సిడర్ చేయలేదు అని క్వశ్చన్ చేశారు. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, మీరు ఆర్టికల్ దానికి చీఫ్ జస్టిస్ ఏం చెప్పారంటే, వీ నెవర్ టోల్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఎనీ అదర్ ప్లేస్ దట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఈస్ పర్మనెంట్ ఇన్ నేచర్. సో 370 అనే ఆర్టికల్ మీ కాన్స్టిట్యూషన్ ఎగ్జిస్టింగ్ టైంలో మీకు లేదు. ఆ తర్వాత మీకు అక్కడ స్పెషల్ ప్రొవిజన్స్ కింద మేము యాడ్ చేసాం. సో హౌ కెన్ యూ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ అ పర్మనెంట్ వన్ అని అడిగింది. నెక్స్ట్ థింగ్ ఏమని అడిగారంటే,
సో యాజ్ ద పర్టికులర్ అపోజిషన్ ఎవరైతే ఉన్నారో డిఫెండెంట్ లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పిన దాని ప్రకారం ఆర్టికల్ 370 పర్మనెంట్ నేచర్, ఇది ప్యూర్ ఫెడరలిస్టిక్ ప్రిన్సిపల్ అని అన్నారు. సో దట్ ఈస్ వై చీఫ్ జస్టిస్ హస్ బీన్ ఆస్కింగ్, హ్యావ్ యూ స్టిల్ అడర్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్టికల్ 370 వైల్ అబ్రిగేటింగ్ దిస్ అండ్ అబాలిషింగ్ దిస్ J&K యాజ్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ గా మీరు అబాలిష్ చేస్తారా, అందుకేనా జమ్మూ అండ్ కాశ్మీర్ మీరు యూనియన్ టెరిటరీగా మార్చారు అన్నది పాయింట్. సో వాట్ డస్ దిస్ ఆర్టికల్ 35A డిడ్? ఆర్టికల్ 35A ఏం చేసిందంటే పర్మనెంట్గా అక్కడ రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్ రైట్స్ ప్రివిలేజెస్ ఇచ్చిందనమాట. దెన్ వాట్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ నాట్ పర్మనెంట్లీ రిసైడింగ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్లేస్? ఇండైరెక్ట్లీ ఏం చేసింది, అక్కడ ఎవరైతే పర్మనెంట్గా రిసైడింగ్లో లేరో, వెన్ దే ఆర్ అ మైగ్రెంట్ ఫ్రమ్ సమ్ అదర్ ప్లేసెస్, దెన్ దేర్ రైట్స్ ఆర్ అండర్ స్టేక్, దే ఆర్ అండర్ క్వశ్చన్. సో వాళ్ళ రైట్స్ ఏమవుతాయి అనేది మెన్షన్ చేయాలి. సో ఇండైరెక్ట్లీ ఆర్టికల్ 35A వాళ్ళ రైట్స్ని కాంప్రమైజ్ చేసింది అని మాట్లాడుతున్నారు. So Chief Justice of India D.Y. Chandrachud said Article 35A, which empowered Jammu and Kashmir legislature to define permanent residents of the state and provide them special privileges, and denied fundamental rights to others. So ఎవరైతే అక్కడ స్పెషల్ గా వాళ్ళు అక్కడ రెసిడెంట్స్, వాళ్ళు అక్కడ పర్మనెంట్ సిటిజన్స్ అని చెప్పి డిఫైన్ చేసిందో, ఆబ్వియస్లీ ఎవరైతే అక్కడ పర్మనెంట్ సిటిజన్స్ లేరో వాళ్ళందరికీ రైట్స్ ని డినై చేసినట్లే. That is what they have mentioned. So Article 35A gave special rights and privileges to permanent residents and virtually took away the rights of non-residents. These rights included the right to equal opportunity of state employment, then right to acquire property and the right to settle in Jammu and Kashmir. So మీరు ఏదైతే ఆర్టికల్ 35Aలో గ్యారంటీ చేశారో దీనివల్ల అక్కడ సెటిల్ అయిన మిగిలిన వాళ్ళు హూ ఆర్ నాట్ పర్మనెంట్ ఇన్ నేచర్ వాళ్ళకి ఏ రైట్స్ కాంప్రమైజ్ అయ్యాయి? రైట్ టు ప్రాపర్ ఎంప్లాయ్మెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్స్లో వాళ్ళకి ఫెసిలిటీ లేదు. They did not get any proper recognition there. Next, right to acquire property ఆ పర్టికులర్ రెసిడెంట్ అయితేనే కదా ఇస్తారు. సో ఆ రైట్స్ కోల్పోయినట్టేనా? నెక్స్ట్, ద రైట్ టు సెటిల్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ రైట్స్ అన్ని మీరు కాంప్రమైజ్ చేశారు అని మాట్లాడుతున్నారు. విచ్ రైట్ నౌ ఆర్టికల్ 35A హ్యాస్ బీన్ అబాలిష్డ్, క్లియర్లీ లేదు అది. సో అడ్రసింగ్ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, the Chief Justice, however, asked whether the centre had adhered to the principle of federalism while abrogating Article 370 and abolishing J&K as the full-fledged state. So cross verification కి ఏం అడిగారంటే సాలిసిటర్ జనరల్ని, మీరు నిజంగానే అడర్ అయ్యారా, ప్రిన్సిపల్ ఆఫ్ ఫెడరలిజం కంప్లీట్గా ఫాలో అయ్యారు, ఇది ఎప్పుడైతే ఆర్టికల్ 370 మీరు రిమూవ్ చేశారో, హ్యావ్ యూ అష్యూర్డ్ దట్ దర్ ఈస్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫెడరలిజం బీయింగ్ ఫాలోడ్ ఈవెన్ నౌ? యూనియన్ టెరిటరీగా మార్చారు కదా, దెన్ హౌ ఫార్ దిస్ ఫెడరలిజం ఈజ్ యాక్చువల్లీ హెల్పింగ్ ద పీపుల్ ఆఫ్ దట్ పర్టికులర్ యూనియన్ టెరిటరీ యాజ్ ఆఫ్ నౌ అని క్వశ్చన్. So that is what they have mentioned here. So you have to go through this. Next thing quote em cheppante, he point outed that the provision to Article 3, which made it mandatory for the president to consult the state legislature before altering the status of the state. The proclamation of president rule in December 2018 had done away with the applicability of the provision of or a proviso to Article 3. సో బేసికలీ ఆర్టికల్ 3 ప్రకారము ఒక స్టేట్ యొక్క స్టేటస్ని మార్చడానికి ఆ పర్టికులర్ స్టేట్ యొక్క స్టేట్ లెజిస్లేషన్ కన్సిడరేషన్ తీసుకోవాలి. ఎంతవరకు తీసుకున్నారు? సో ప్రెసిడెంట్ తీసుకోవాలి. సో తీసుకున్నారా లేదా? హౌ ఫార్ డిడ్ దే టేక్ ఇట్? కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు కదా, దెన్ డిడ్ యూ టేక్ ఇట్ ఆర్ నాట్ అన్నది కూడా పాయింట్ క్వశ్చన్ చేశారు. బట్ ద పార్లమెంట్ అజ్యూమ్ ద రోల్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ లెజిస్లేచర్. మిస్టర్ మెహతా ఇన్సిస్టెడ్. సో మిస్టర్ మెహతా ఏం చెప్పారు? సాలిసిటర్ జనరల్ అనేది గవర్నమెంట్ యొక్క రిప్రజెంటేటివ్నే కదా, సో యూ కెన్ కన్సిడర్ యాజ్ అ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఇన్ ద స్టేట్ ఇన్ ద జ్యుడిషియరీ. సో ఆయన చెప్పడం ఏంటి, స్టేట్ లెజిస్లేచర్ యొక్క రోల్ కూడా గవర్నమెంటే పార్లమెంటే అజ్యూమ్ చేసుకునింది, వాళ్ళే అజ్యూమ్ చేసుకుని వాళ్ళే డెసిషన్ తీసుకున్నారని మెహతా చెప్పారు. So you can clearly see that there are some kind of rights of state government of Jammu and Kashmir being compromised. అది మీరు తెలుసుకోవాల్సింది, రైట్? So we'll go with the next one. గిడుగు రామ్మూర్తి యానివర్సరీ. సో మనకు గ్రూప్ 1లో చూసుకున్నట్లయితే గిడుగు రామ్మూర్తి గురించి కూడా ఉందండి. సో గిడుగు వెంకట రామ్మూర్తి బర్త్ యానివర్సరీ సెలబ్రేటెడ్. సో ఈయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పోయిటరీ ఆథర్స్, సోషల్ రిఫార్మిస్ట్, మన లాంగ్వేజ్ కోసం, తెలుగు లాంగ్వేజ్ కోసం పోరాడిన వ్యక్తుల్లో ఈయన కూడా ఒక మనిషి. So గిడుగు వెంకట రామ్మూర్తి, a prominent linguist and social reformer, made significant contribution to Telugu and Savara languages. ఈ సవరా లాంగ్వేజెస్ ముండా ట్రైబ్ అనే ట్రైబ్ మాట్లాడతారనమాట. ఆ లాంగ్వేజ్ యొక్క స్క్రిప్ట్ డెవలప్మెంట్ కానీ లాంగ్వేజ్ డెవలప్మెంట్ మీద కానీ ఆయన చాలా హ్యూజ్గా వర్క్ చేస్తారనమాట. ఆయన వర్క్స్ కూడా కింద మెన్షన్ చేశాను, విల్ సీ దట్. సో సెట్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ రెడ్డి అట్ తెలుగు అఫీషియల్ లాంగ్వేజ్ డే సెలబ్రేషన్స్. సో ఆయన బర్త్ యానివర్సరీని August 29 ఏదైతే ఉందో ఈ రోజు బర్త్ యానివర్సరీని
తెలుగు అఫీషియల్ లాంగ్వేజ్ డేగా ప్రకటించారు. ఇట్స్ ఆల్రెడీ దేర్. సో యూ అండర్స్టాండ్ హౌ ఫార్ హీ హాజ్ హెల్ప్డ్ ఫర్ తెలుగు లిటరేచర్. అందుకనే ఈ సిలబస్లో ఉందండి ఈ పర్సనాలిటీ గురించి మెయిన్స్లో. సో యా, ఏపీ తెలుగు అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్ ఈజ్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. సో బర్త్ యానివర్సరీ August 29th. మన స్టేట్ యొక్క తెలుగు అఫీషియల్ లాంగ్వేజ్ డే కూడా. స్టేట్ నేషనల్లీ యూ కెన్ థింక్. ఫైన్, ఆయన వర్క్స్ చూద్దాం. బేసిక్లీ ఆయన ఆరిజిన్ ఒరిస్సా అండి. ఈ బార్డర్ ఏరియాస్ ఉంటాయి కదా, ఒరిస్సాకి మన ఇండియాకి శ్రీకాకుళము, మన ఆంధ్రాకి శ్రీకాకుళం, ఈ ఏరియాస్లో ఆయన ఉన్నారు. అక్కడున్న ముండా ట్రైబ్ సవరా లాంగ్వేజ్ కోసం వర్క్ చేశారు. సో వర్క్స్ కళింగ ఒరిస్సా చరిత్ర, డెవలప్డ్ లాంగ్వేజ్ స్క్రిప్ట్ అండ్ ప్రిపేర్డ్ లెక్సికాన్స్ ఫర్ సవరా పీపుల్, ముండా ట్రైబ్. ఆ ముండా ట్రైబ్లో వాళ్ళు మాట్లాడే ఆ సవరా లాంగ్వేజ్ సవరా పీపుల్ కోసము స్క్రిప్ట్ అనేది కూడా ఆయన డెవలప్ చేశారు. సో ఒకరి స్క్రిప్ట్ అంటే ఏంటంటే రాత. చాలా మందికి మాటలు, ఇప్పుడు సపోజ్ ద వే ఆర్ ద లాంగ్వేజ్ దట్ ఐ స్పీక్ ఇన్ తెలుగు నేను మాట్లాడే డైలెక్ట్ ఒకలా ఉంటుంది, ఇంకొక ప్లేస్లో మాట్లాడే డైలెక్ట్ ఒకలా ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటి అంటే ట్రైబ్స్లో ఆల్మోస్ట్ వీళ్ళకి లాంగ్వేజ్ ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ ఉన్నా వాళ్ళు ఎవరికి స్క్రిప్ట్ ఉండదు. ఇప్పుడు మనకు తెలుగులో ఏం మాట్లాడిన స్క్రిప్ట్ ఒకటే కదండి, లాంగ్వేజ్ మనం ఏదైతే రాస్తామో రాసిన స్క్రిప్ట్ ఒకటేనా. కానీ ఈ ట్రైబల్ వాళ్ళకి స్క్రిప్ట్ అనేది ఉండదు, బికాజ్ మోస్ట్లీ దీస్ పీపుల్ ఆర్ ఇల్లిటరేట్స్ మోస్ట్లీ. సో అందుకని వీళ్ళకి ఆ సవరా పీపుల్ వాళ్ళకి స్క్రిప్ట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్కి ఆయన లెక్సికాన్స్ ప్రిపేర్ చేశారంట. నెక్స్ట్ సోరా ఇంగ్లీష్ డిక్షనరీ, సవరా పాటలు అని కూడా ఈయన చేసిన వర్క్స్ అనమాట. యూ నీడ్ టు నో అబౌట్ హిమ్. దట్ ఈస్ హీ ఈజ్ అ వెరీ గుడ్ పర్సనాలిటీ. లాంగ్వేజ్ కోసం కష్టపడిన వాళ్ళలో హీ ఈజ్ ఆల్సో వన్ సచ్ పర్సనాలిటీ ఇన్ ఆంధ్ర. రైట్, ఆరిజిన్ ఫ్రమ్ ఒడిస్సా. సో ప్రెసిడెంట్ అన్వైల్స్ 100 rupees కాయిన్ ఫర్ ఎన్టీఆర్ టు మార్క్ సెంటనరీ. సో 100 years బర్త్ యానివర్సరీ, 100 years ఆయన్ని మెమోరియల్గా చేయడానికి 100 rupees కాయిన్ మీద ఎన్టీఆర్ ఫోటో ఒకటి పెట్టి విడుదల చేశారనమాట. ఓకే, సో ద రిలీజ్ ఆఫ్ 100, ఇది ఎందుకంటే ప్రిలిమ్స్లోకి అడగచ్చండి. డోంట్ థింక్ దట్ ఈ పార్టీ ఇప్పుడు ప్రెజెంట్లో లేదు కదా, మరి అది రావచ్చు రాకపోవచ్చు. నో, యూ నీడ్ టు నో. ఇలా మన స్టేట్కి ఇది ప్రెసిడెంట్ రిలీజ్ చేసింది కదా. సో ఒక ప్రెసిడెంట్ స్థానంలో ఉన్న వాళ్ళు, పార్లమెంట్ స్థాయిలో ఉన్న వాళ్ళు ఆంధ్ర స్టేట్కి ఒక మెమోరియల్గా ఇచ్చారు, కమమరేటివ్గా ఇచ్చారంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఇన్ ప్రిలిమ్స్. దట్స్ వై యూ నీడ్ టు నో. సో ద రిలీజ్ ఆఫ్ 100 rupees commemorative coin featuring N.T. Ramarao, who is NTR, by President of India Draupadi Murmu at the Rashtrapati Bhavan in New Delhi was a solemn occasion not only for the family members but also the top management, top BJP leaders to extol the virtues of legendary actor టర్న్డ్ పొలిటీషియన్. సో ఈ యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో ఎన్టీ రామారావు గారి గురించి ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఇది ఇవ్వడం గర్వకారణం మన ఒక స్టేట్కి అని చెప్తున్నారు. ఓకే, ఫైన్. సో దట్ ఈస్ వాట్ దే హ్యావ్ మెన్షన్డ్ హియర్. హీ హెస్ మెన్షన్ దట్ Nandamuri Ramakrishna said in a press conference that the entire family of NTR was grateful to the president for honoring him as a great actor who also left a lasting impression on state's political landscape by founding TDP 4 decades ago. So 40 ఏళ్ల క్రితము ఈయన యాక్టింగ్లో ఆల్రెడీ మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ ఆ తర్వాత ఈ యొక్క పొలిటికల్ పార్టీ కూడా ఎస్టాబ్లిష్ చేసి ఫౌండర్ అయ్యారు అని కూడా చెప్తున్నారు. లీవింగ్ ఆల్ దిస్ అబౌట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ 100 rupees అన్నది వీళ్ళు ఒక కమమరేటివ్గా కాయిన్ రిలీజ్ చేశారన్నది అర్థం చేసుకోండి. ఓకే, ఫైన్, విల్ గో విత్ ద నెక్స్ట్ వన్. Let Karnataka release 5,000 cusecs of water to Tamil Nadu. So Kaveri Water Regulation Authority, Kaveri Water Regulation Committee, CRWC. Okay, ఈ కమిటీ డిస్ప్యూట్స్ బిట్వీన్ తమిళనాడు అండ్ కర్ణాటక డీల్ చేస్తుంది కావేరీ వాటర్ యొక్క డిస్ట్రిబ్యూషన్ కోసం. తమిళనాడు రీసెంట్గా ఎస్పెషలీ ఎల్నినో సిచ్యువేషన్ కదా, వర్షాలు సరిగా లేవు. సో వాట్ తమిళనాడు ఆస్క్డ్ ఈస్ దట్ కర్ణాటక 24,000 cusecs ఆఫ్ వాటర్ మాకు పంపించండి పర్ డే అని అడిగారు. దానికి కర్ణాటక వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇచ్చారంటే వీ కెన్ మ్యాక్సిమం గివ్ యూ అరౌండ్ ఐల్ టెల్ యూ కరెక్ట్ ఫిగర్స్ కావాలి మనకి. వాళ్ళు ఏం చెప్పారంటే 3,000 cusecs వాటర్ వరకు మేము పంపించగలము. క్యూసెక్స్ అంటే క్యూబిక్ ఫీట్ పర్ సెకండ్. ఇది 3,000 cusecs వరకే పంపించగలము అని కర్ణాటక చెప్పింది. బట్ తమిళనాడు ఎంత సార్ట్ చేసింది 24,000 cusecs పర్ డే ఫర్ ద నెక్స్ట్ 15 days కావాలి అని అడిగింది. సో కర్ణాటక సెట్ వీ విల్ ఓన్లీ బీ ఏబుల్ టు గివ్ యూ 3,000. సో రెండింటికి మీడియోకర్గా కావేరీ వాటర్ రెగ్యులేషన్ బాడీ 5,000 cusecs పర్ డే ఇవ్వండి అని చెప్పి ఈరోజు దెల్ గివ్ సమ్ రెగ్యులేషన్స్. వాళ్ళకి డెసిషన్ అనేది రికమెండ్ చేస్తుంది అనమాట. యూ హ్యావ్ టు గివ్ 5,000 cusecs ఆఫ్ వాటర్ అన్నది చెప్తుంది. ఓకే,
So yeah, for the next 15 days, that is about entirely this article. I've given you a clear gist of it. We'll go with the next one. Arid conditions believed to be a cause rapid rise in peafowl population across Kerala. Environment related, important. మన ఇండియాలో ఏదైనా స్పీషీస్ పెరుగుతుంది విత్ హైయెస్ట్ లెవెల్ అంటే మంచి రేషియోలో, ఇది వచ్చి ఆల్మోస్ట్ లైక్ 150%. 2000లో పోలిస్తే ఈ 2023 నాటికి 150% ఈ పీఫౌల్ ఒక పాపులేషన్ పెరిగింది. వాట్ ఈస్ దిస్ పీఫౌల్? పీకాక్ అనేది ఈ యొక్క నెమలిలో మగజాతి ఒక లైక్ మేల్ వర్షన్ ఆఫ్ పీఫౌల్ ఈస్ కాల్డ్ పీకాక్. ఆ సెక్షువల్ డివిజన్ కాకుండా జనరల్గా ఒక మొత్తం స్పీషీని పీఫౌల్ అని అంటారు, అంతే. నెమలి అని గుర్తుపెట్టుకోండి, దట్స్ ఆల్. ఆ నెమలి ఏవైతే ఉన్నాయో పాపులేషన్ కేరళలో అరిడ్ కండిషన్స్ వల్ల, కొంచెం డ్రై కండిషన్స్ వల్ల, బికాస్ ఆఫ్ ద క్లైమేటిక్ చేంజ్, ఇవి చాలా హ్యూజ్గా పెరుగుతున్నాయంట. 2000 నుంచి ఇప్పటి వరకు దాదాపు 150% ఇంక్రీజ్ అయిందంట పీఫౌల్ పాపులేషన్. So yeah, Indian peafowl is expanding its distribution at an exponential rate across Kerala where it was once absent. ఒకప్పుడు అసలు ఆల్మోస్ట్ ఎక్స్టెంట్ కేసు అసలు ఉండేది కాదు, అలాంటిది ఇప్పుడు ఎక్స్పోనెన్షియల్ వేలో పెరుగుతుంది. సో ద ప్రెసెన్స్ ఆఫ్ నేషనల్ బర్డ్, అఫ్ కోర్స్ ఇది నేషనల్ బర్డే కదా, మనకి నెమలి నేషనల్ బర్డ్. సో హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 150% in the state since 2000 according to the state of India's birds report 2023. సో ఈ ఇండియా బర్డ్స్ రిపోర్ట్ 2023 స్టేట్ బర్డ్ రిపోర్ట్లో క్లియర్గా చెప్పింది ఏంటంటే 150% ఇంక్రీజ్ అయింది. ద లీగల్ ప్రొటెక్షన్ ప్రొవైడెడ్ బై ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ అండ్ పెనాల్టీస్ ఫర్ పోచింగ్ అండ్ పాయిజనింగ్ మే ఆల్సో హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఫర్ ద ఇంక్రీజ్ ఆఫ్ దిస్ డిస్ట్రిబ్యూషన్ పాపులేషన్ ఆఫ్ ద స్పీసీస్. సో వీళ్ళేం చెప్తున్నారు అంటే ఈ యొక్క స్పీసీస్ మీద దీన్ని పోచింగ్ చేయకూడదు, దీన్ని చంపకూడదు, కేసు కదండి అది. సో ఆ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ వీటన్నిటి వల్ల ఈ యొక్క పాపులేషన్ పెరగడానికి ఇంకా దోహదపడి ఉండొచ్చు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద వెదర్ కండిషన్స్ బట్ ఆల్సో ద హ్యూమన్ ఇంటర్ఫేస్ విచ్ వీ హ్యావ్ టేకెన్ అన్నది చెప్తున్నారనమాట. సో 150% టచ్ అయింది అని చెప్పారు. The growing arid conditions, the state may have also turned it favorable for dry land species. ఇప్పుడు మనకు కూడా ఆంధ్రాలో చూసుకున్నట్లయితే నెమళ్ళు ఉన్నాయి కదండి, జువాలజికల్ పార్క్స్లో చూసినట్లయితే నెమళ్ళు ఉన్నాయి. సో ఈ నెమలి పెరగడానికి కొంచెం డ్రై ఏరియాస్ అయితే అది కొంచెం కంఫర్టబుల్గా పెరుగుతుంది అనమాట. ఈ గ్రోయింగ్ క్లైమటిక్ కండిషన్స్ ద్వారా డ్యాంప్గా ఉండాల్సిన కేరళ చాలా అరిడ్గా తయారవడం వల్ల, అంటే కొంచెం డ్రైనెస్ పెరగడం వల్ల ఆ ప్లేస్లో ఒక పీఫౌల్ పాపులేషన్ అనేది 150% ఇంక్రీజ్ అయింది. That is it about this article. Sorry, we'll go with the next one. ఈ రోజు వచ్చిన ఎడిటోరియల్స్ ఇంపార్టెంట్ అండి, సో ప్లీజ్ గో త్రూ ద ఎడిటోరియల్స్. I've already posted this in Telegram. Fine. China releases new map showing territorial claims. So before this I would like to give you an announcement. సో మన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్లకి ఫినాన్షియల్ క్లియరెన్స్ వచ్చింది అని చెప్పి నిన్న న్యూస్ వచ్చింది కదండి. 597 పోస్టులు అండ్ మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అవన్నీ కూడా ఉంటాయి గ్రూప్ 2కి అని చెప్తున్నారు. గ్రూప్ 1 89 పోస్టులు, గ్రూప్ 1 అరౌండ్ 508 పోస్టులు అవన్నీ ఇచ్చున్నారు. సో బీ రెడీ. ఇక్కడైతే మేము ఆల్రెడీ ప్రిపరేషన్ కోర్స్ అయితే స్టార్ట్ చేసాం. ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ ప్లీజ్ కాంటాక్ట్ నెంబర్ నేను ఒకసారి చాట్ బాక్స్లో పింగ్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ రియలీ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో త్రూ దిస్. GS Masters అని అడగండి. ఐ హ్యావ్ పింగ్డ్ యూ ద నెంబర్ ఇన్ ద చాట్ బాక్స్. GS Masters అడ్మిన్ టీమ్ అని అడిగారంటే మీకు కావాల్సిన డీటెయిల్స్ అందులో ప్రొడ్యూస్ చేస్తారు. వీ ఆల్రెడీ స్టార్టెడ్ విత్ ద ప్రిపరేషన్. సో కోర్స్ అనేది లైవ్లో ఉంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఫైన్. సో చైనా రిలీజెస్ న్యూ మ్యాప్ షోయింగ్ టెరిటోరియల్ క్లైమ్స్. ఇది కొత్తగా కాదండి. చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ LAC రీజియన్, ఇఫ్ యూ కెన్ సీ ఇండియా అనుకుందాం. సో ఇది జస్ట్ సెకండ్, లెట్ మీ డ్రా ఫుల్ లెంత్ మ్యాప్. కొంచెం పెద్దదిగా కావాలి కదా, అరుణాచల్ ప్రదేశ్ కూడా చూపించాలి.
సో ఈ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఏరియా, ఈ ఎల్ఏసి దగ్గర ఏరియా చైనా ఆక్యుపై చేసుకునేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ యువర్ ఎల్ఏసి ఏరియా, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. అండ్ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర కూడా ఆల్మోస్ట్ 11 సిటీస్ని ఏవైతే అరుణాచల్ ప్రదేశ్లో ఉందో ఆ సిటీస్ అన్నిటిని కూడా రీనేమ్ చేసింది అనమాట. ఆక్యుపేషన్ కాదు కానీ ఇది మాదే టెరిటరీ అన్నట్టు వాళ్ళు రీనేమ్ చేశారు. యాజ్ ఆఫ్ నో వాళ్ళ ఇంకొక మ్యాప్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి వాటికి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఇటానగర్ కూడా వాళ్ళ క్యాపిటల్ సిటీనే అని చెప్పి, వాళ్ళ ఏరియా అని చెప్పి వాళ్ళు లాంచ్ చేసుకున్నారు అనమాట. So yeah, 2023 edition of the standard map of China 2 shows Arunachal Pradesh and Aksai Chin. So Aksai Chin ante a LAC region anamata. Within China's borders, it is seen as a response to India holding events in the lead up G20 summit in the state. So వీడు ఎందుకు ఇది రిలీజ్ చేశారు అంటే ఈ G20 summit ని ఆ పర్టికులర్ స్టేట్స్ లో కూడా ఆర్గనైజ్ చేసి ఇది మా ఏరియా మనం చూపించుకుంటున్నాం కాబట్టి దానికి అగేన్స్ట్ గా వీళ్ళు మ్యాప్ రిలీజ్ చేశారు. You need to understand that. So the Chinese government on Monday released the 2023 edition of Standard Map of China, which continues to show the entire state of Arunachal Pradesh and Aksai Chin region within China's borders. ఒకప్పుడు ఏంటి చైనా ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ ఎక్కడైతే ఉంటుందో కొంచెం వరకు మాది అని అన్నారు. ఇప్పుడు ఏం చేశారు, అరుణాచల్ ప్రదేశ్ మొత్తము మా ఏరియానే అని వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే స్పోర్ట్స్కి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా స్టేపుల్డ్ వీసాస్ ఇచ్చి వీళ్ళు కూడా మా కిందకు వస్తారు, వాళ్ళకి వీసా పాస్పోర్ట్లు కూడా ఇస్తాము అన్నట్టు మాట్లాడారనమాట. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ కాన్ఫ్లిక్టింగ్ విత్ ఇండియా అండ్ చైనా, బిట్వీన్ ఇండియా అండ్ చైనా. సో 2023 మ్యాప్ వాజ్ రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, వాళ్ళ యొక్క మినిస్ట్రీ. So the territorial claims on China's western borders are also so-called 9-dash line covering the entire South China Sea are shown on the map as on previous editions. Also as in the previous map, the 10th dash line is placed in the east of Taiwan, underlining Beijing's claim over the island. So వీడు సౌత్ చైనా సీ దగ్గర వాళ్ళ ఏరియా కాకపోయినా అది మాదే అని చెప్తున్నారు, తైవాన్ వరకు మాదే అని చెప్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ మొత్తం మాదే, మన జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ పైన ఏదైతే అక్సై చిన్ ఏరియా ఉందో ఆ ఏరియా అంతా కూడా మాదే అన్నట్టు వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు అనమాట. So yeah, that is what they have done. Arunachal Pradesh యొక్క capital city Itanagar కూడా మాదే టౌన్ అన్నట్టు మాట్లాడారు. This was a such list renaming place in Arunachal Pradesh and was seen by observers as a response to India holding the lead up summit of G20 in the state, which Beijing had opposed. So G20 లో summit లో ఏదైతే ఉందో ఆ ప్లేస్ కూడా మేము మాదే అని పెట్టుకుంటాం, ఆ ప్లేస్ కూడా మాదే అని క్లైమ్ చేసుకున్నాం. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ఇండియాస్ ఓన్లీ. సో ఆ ఏరియా మంది కాబట్టి అక్కడ ఒక ప్లేస్ G20 సమిట్లో ఆర్గనైజ్ చేయడం వల్ల చైనా హ్యాస్ స్ట్రిక్ట్లీ అపోజ్ సేయింగ్ దట్ ఈస్ అవర్ క్లైమ్. అందుకని ఇప్పుడు వెంటనే వాళ్ళు మళ్ళీ మ్యాప్ని రిలీజ్ చేశారు. దే ఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు విచ్ ఈవెన్ వీఆర్ ఆల్సో డూయింగ్ ఫ్రమ్ అవర్ ఎండ్. వైబ్రెంట్స్ విలేజ్ ప్రోగ్రామ్ అని చెప్పి అరుణాచల్ ప్రదేశ్లో ఒకటి జరుగుతుంది అనమాట. ఆ ఏరియాస్లో ఏవైతే ఉన్నాయో మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉన్న పీపుల్కి బిల్డ్ చేసి ఇస్తాం. That is integrated with PM Gati Shakti program. Okay, this is the update on this particular article. We will see with the next one. Defense Minister Rajnath to visit Sri Lanka for 2 days this weekend. ఈ వీకెండ్ శ్రీలంకకు మన డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారు రాజ్నాథ్ సింగ్ పోయి విజిట్ చేస్తున్నారు. ఎందుకు విజిట్ చేస్తున్నారు? సో చైనా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క వెజల్, I'll tell you. There is some names which you need to remember. Fine, let me start from the beginning. Our names చెప్తాను. Names prelims కి important. Even for the mains you can mention where ఈ international borders ఎక్కడైనా ఉంది అంటే ఆ ఏరియాస్ గురించి మాట్లాడొచ్చు. Right. So Defense Minister Rajnath Singh is scheduled to visit Sri Lanka for 2 days over this coming weekend. 2 డిఫెన్స్ సోర్సెస్ సెడ్, ఇటు వాళ్ళ డిఫెన్స్ సోర్సెస్ మన డిఫెన్స్ సోర్సెస్ స్టేట్మెంట్ అనేది ఇచ్చింది. మన ఒక రాజ్నాథ్ సింగ్ అక్కడ విజిట్ చేస్తున్నాను. సో విజిట్ కమ్స్ వెన్ శ్రీలంక ఫారెన్ మినిస్ట్రీ కన్సిడర్డ్ ఎ ఫ్రెష్ రిక్వెస్ట్ ఫ్రమ్ చైనా టు అలో ఇట్స్ రీసెర్చ్ వెసల్ టు డాక్ ఇన్ టు శ్రీలంకన్ పోర్ట్. ఇది ఎందుకు విజిట్ స్టార్ట్ అయింది అంటే అఫీషియల్ స్టేట్మెంట్ శ్రీలంకన్ ఫారెన్ మినిస్టర్ ఇచ్చారనమాట. ఏమని, చైనా వాళ్ళు దే వాంటెడ్ టు రిసర్చ్ ఇన్ శ్రీలంక, ఆ పోర్ట్ దగ్గర నియర్ IOR రీజియన్, ఇండియన్ ఓషన్ రీజియన్లో వాళ్ళు రీసెర్చ్ చేయడానికి వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు శ్రీలంక. సో దట్ ఈస్ వేర్ ఇష్యూ స్టార్టెడ్ అగైన్. ఇప్పటి వరకు శ్రీలంక ఒక ఫినాన్షియల్ క్రైసిస్ని మేజర్గా అడ్రస్ చేసింది ఇండియానే. So we had some kind of positive ties with them, but right now they started approving and considering the request from China, which is again threatening our own external security, maritime security దగ్గర మనకు threatening కాబట్టి our Rajnath Singh, our defense minister is going to visit that particular place. So వాళ్ళ మీడియా ప్రకారం ఏం చెప్పారంటే Mr. Singh is expected to visit the Trincomalee where India is jointly investing in the development of oil tank farm under an agreement signed in January 2022. సో మనము పాజిటివ్ టైస్ వేరే ఒక కంట్రీతో మెయింటైన్ చేయడానికి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా మనం డెవలప్ చేస్తాం.
సో ఇది వన్ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆయిల్ ట్యాంక్ ఫామ్ అనమాట. దాన్ని విజిట్ చేయడానికి అక్కడ ఫస్ట్ వెళ్తారనమాట. లాస్ట్ వీక్ శ్రీలంకన్ ఫారెన్ మినిస్ట్రీ అక్నాలెడ్జ్ ద రిసీవింగ్ ఆఫ్ రిక్వెస్ట్ ఫ్రమ్ చైనీస్ ఎంబసీ. ద రిసర్చ్ వెజల్, see the name, research vessel Xi'an 6 is expected to arrive in October. So this request comes shortly after a Chinese warship docked in Colombo port at August 10th and 12th. ఇప్పుడు క్లియర్గా చూడండి, వాళ్ళ యొక్క వార్షిప్ ఏదైతే ఉందో చైనా వార్షిప్ అక్కడున్న డాక్యార్డ్కి వచ్చి ప్లేస్ చేశారనమాట. ఎప్పుడు ఆగస్ట్ 10th వాళ్ళు అక్కడ ప్లేస్ చేశారు. 10th to 12th దే డాక్టర్ దిస్ వార్షిప్ ఇన్ కొలంబో. సో దానికి వాళ్ళు అలో చేశారు. ఇప్పుడేమంటున్నారు, ఈ రీసెర్చ్ వెజల్ ఏదైతే ఉందో Xi'an 6 అనేది కూడా మేము పంపిస్తాము అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. అండ్ శ్రీలంక ఈజ్ అక్నాలజింగ్ ఇట్. అక్టోబర్లో అక్కడికి వస్తుంది అది. ఓకే, సో నౌ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ హూ ఈజ్ వన్ విచ్ ఈజ్ అండర్ థ్రెట్, ఇండియా. అందుకని మన రాజ్నాథ్ సింగ్ విజిట్ చేస్తున్నారు. సో ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ ద విజిట్ ఎ చైనీస్ వెజల్ యాన్ వాంగ్-ఫై caused a major diplomatic shutdown between New Delhi and Colombo. సో ఎప్పుడైతే వీళ్ళు అక్కడికి వస్తున్నారని తెలిసిందో వీ హవ్ స్టాప్డ్, లైక్ ఇట్ వాజ్ లైక్ అ బ్రేకింగ్ పాయింట్ ఫర్ అస్ అండ్ శ్రీలంక. సో మనం ఒక పాజిటివ్ టైజ్ అనేది హాల్ట్లోకి ఉంది యాజ్ ఆఫ్ నో. సో ఎంట్రీ ఇంటూ ఐఓఆర్ ఇండియన్ ఓషన్ రీజియన్లో అవి వస్తున్నాయి. సో లేటర్ ఇన్ నవంబర్ అనదర్ వెజల్ యాన్ వాంగ్ 6, యాన్ వాంగ్ 5 వల్లనే మనకు మేజర్ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ యాన్ వాంగ్ 6 హ్యాడ్ ఎంటర్డ్ ఇంటూ ఇండియన్ ఓషన్ రీజియన్ coinciding with the planned Indian long range missile launch, but the launch was then deferred and the vessel entered into IOR in December when the missile test was rescheduled. So మనదానికి కాన్ఫ్లిక్ట్ గా వాళ్ళు అక్కడికి వస్తున్నారు అనేది అర్థం చేసుకోండి. సో దిస్ ఇస్ కంప్లీట్లీ a threat to our country అనేదిగా మనం భావించాలి. ఓకే ఫైన్, నేమ్స్ ఆర్ ఇంపార్టెంట్. యాన్ వాంగ్ 6, యాన్ వాంగ్ 5 అండ్ దిస్ Xi'an 6 ఇవి వెజల్ నేమ్స్ అనమాట. రైట్, దానికి వాళ్ళు రీసెర్చ్ వెజల్ అని పెట్టుకుంటారు, వార్షిప్ అని పెట్టుకుంటారు. బట్ కామన్ కాజ్ వార్షిప్ అనేది గుర్తుపెట్టుకోండి. రైట్, అట్ రోజ్గర్ మేళా మోడీ స్ట్రెసెస్ నీడ్ ఫర్ యోగా అండ్ ఫిజికల్ ఫిట్నెస్. బేసికలీ రోజ్గర్ యోజన ఈజ్ ప్రొవైడింగ్ జాబ్స్. సో ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరికీ జాబ్స్ ప్రొవిజన్ అండి. వర్చువల్గా అరౌండ్ 5 places, ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ ద ప్లేసెస్, 45 లొకేషన్స్ ఆల్ ఓవర్ ఇండియాలో 45 లొకేషన్స్లో ఈ రోజ్గర్ జాబ్ మేళా అన్నది జరిగింది. వర్చువల్గా మన ప్రైమ్ మినిస్టర్ 51,000 మందికి అపాయింట్మెంట్స్ ఇచ్చారు. సో ఫర్ 15,000 members జాబ్స్ హ్యావ్ బీన్ గివెన్, దే బీయింగ్ అపాయింటెడ్. ఇచ్చిన టైంలో ఆయన చెప్పింది ఏంటంటే మేక్ షూర్ దట్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ యువర్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఆల్సో. సో యోగా అండ్ ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ నీడ్ ఆఫ్ ద అవర్ అని చెప్పారు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ద సేమ్. అదే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇండక్షన్ ఎవరెవరిని సెలెక్ట్ చేసుకున్నారు, సో for whom they have given, the population would be దేనికి రిక్రూట్మెంట్స్ అనేది చూద్దాం. పారామిలిటరీ ఫోర్సెస్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో NCB, దెన్ ఢిల్లీ పోలీస్. హీ కాల్స్ దెమ్ యాజ్ అమృత్ రక్షక్స్. అమృత్ రక్షక్స్. సో అమృత్ అనేది ఏంటి, అమృత్ కాల్ అంటే మనం జర్నీ టువర్డ్స్ 100 years అన్నారు కదా, దీస్ పీపుల్ ఆర్ టర్మ్డ్ యాజ్ అమృత్ రక్షక్స్. సో దే ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ దిస్ ఇండియా టువర్డ్స్ సెంటినరీ అని గుర్తుపెట్టుకోండి. సో దే ఆర్ గివింగ్ అ వెరీ గుడ్ నేమ్స్. ఈ నేమ్స్ ఖచ్చితంగా మనకి ఇంపార్టెంట్ అండి. ఓకే ఫైన్. So that is about this particular article. That is same thing which they have mentioned. We will go with the next one. So foreign article lo oka article important andi. We'll see this. France to ban wearing abhayas in schools. Minister. బేసిక్గా ఫ్రాన్స్ ఏంటి అంటే, ఈ ఫ్రాన్స్ కంట్రీ ఏంటి అంటే దే ఆర్ హైలీ సెక్యులర్ ఇన్ నేచర్. అంటే ఒక స్టేట్ రిలీజియన్ అనేది వాళ్ళకు ఉండదు. ఏ ఒక్క రిలీజియన్ని వాళ్ళు ప్రమోట్ చేయరు. స్కూల్స్లో హిజాబ్ కూడా వాళ్ళు ఆల్రెడీ హిజాబ్ బ్యాన్ అనేది అక్కడ ఉంది. సో స్టూడెంట్స్, ముస్లిమ్స్ హూఎవర్ ఆర్ దేర్, దే ఆర్ నాట్ అలౌడ్ టు వేర్ ఎనీ హిజాబ్స్ టు స్కూల్స్. ఎందుకంటే స్కూల్ అనే ప్లేస్లో మీ రిలీజియన్ ఐడెంటిటీ కాదు ఉండాల్సింది, స్టూడెంట్గా ఐడెంటిటీ మీకు అక్కడ ఉండాలి. నో రిలీజియన్ షుడ్ బి ప్రమోటెడ్ ఇన్ ఎనీ అదర్ వే అనేది వీళ్ళ పాయింట్. ఓకే, నౌ ఆ బ్యాన్ హిజాబ్స్ మీద ఉన్నప్పటికీ ఇప్పుడు అబయాస్ మీద కూడా బ్యాన్ స్టార్ట్ చేశారు. లైక్ దే హావ్ టోల్డ్ దట్ దే విల్ బి బ్యానింగ్ దిస్ పర్టికులర్ అబయాస్. అబయా అంటే ఏంటి? సో బుర్కాస్, హిజాబ్స్ ఎలా ఉంటాయంటే టాప్ టు బాటమ్ మొత్తం బ్లాక్లో కవర్ అయిపోతారు కదా. సో బ్లాక్ కాకుండా వాళ్ళు యూస్ చేసే ఈ ఫ్లోయీ క్లాత్ ఏదైతే ఉంటుందో, బ్లూ కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, యూ కెన్ సీ హియర్ దే ఆర్ వేరింగ్ సమ్ డిఫరెంట్ వే ఆఫ్ క్లాతింగ్ కదా. పైన వైట్ ఉంది, ఇక్కడ ఉంది. సో ఫ్లోయీ కైండ్ ఆఫ్ డ్రెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. కాలేజ్ యూనిఫామ్, స్కూల్ యూనిఫామ్ కాకుండా వీళ్ళు వేసుకుంటూ వెళ్తారు, సేయింగ్ దట్ ఎస్ దిస్ ఈజ్ అవర్ కస్ట్యూమ్, దిస్ ఈజ్ అవర్ కస్టమ్ విచ్ వీ నీడ్ టు ఫాలో అని. ఆ అబయాస్ కూడా బ్యాన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ ఇట్. ఎడ్యుకేషన్ ప్లేస్లో ఎక్కడా ఉండకూడదు
అన్నది వీళ్ళ థాట్. సో ఫ్రెంచ్ అథారిటీస్ ఆర్ టు బ్యాన్ వేరింగ్ ద అబియా డ్రెస్సెస్ ఇన్ స్కూల్. ద కంట్రీస్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సెడ్ ఆన్ సండే, ఆర్గ్యూయింగ్ దట్ ఇట్ వైలేటెడ్ ఫ్రాన్స్ స్ట్రిక్ట్ సెక్యులర్ లాస్ ఇన్ ఎడ్యుకేషన్. సో అబయాస్ ఈజ్ ఓన్ బై ముస్లిం ఉమెన్. సో ముస్లిం ఉమెన్ మాత్రమే దీన్ని ధరిస్తారండి. సో గో సర్చ్ వాట్ ఈస్ అబయా, యూ విల్ అండర్స్టాండ్ క్లియర్లీ. బేసిక్గా మీ ముస్లిం ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నా సరే అమ్మాయిలు, దే విల్ బి వేరింగ్ ది స్కిన్ కలర్ డ్రెస్ కానీ బ్లూ కలర్ కానీ టాప్ టు బాటమ్ ఒకటే ఉంటుంది. ఓకే, సో దాట్ దే విల్ బి వేరింగ్ విచ్ ఇస్ నాట్ లైక్ బుర్కా బట్ సంథింగ్ విచ్ ఇస్ సిమిలర్ టు బుర్కా. అది మీరు అర్థం చేసుకోండి. సో దాట్ వన్ దే ఆర్ బ్యానింగ్ ఇట్. ఓకే, సో దే హావ్ టర్మ్డ్ వాట్ ఈస్ దిస్ అబయా, వి విల్ సీ దిస్. You enter a classroom, you must not be able to identify the religion of the students by looking at them. Adi vala motto, because they are strictly secular. And what is this abaya? Unlike hijabs, abaya is a long baggy garment, occupied a grey area and face no outright ban until now. Intavaraku ఏ ఒక్క స్టేట్ లోని ఏ ఒక్క కంట్రీలోని ఈ బ్యాన్ అనేది అబయా బ్యాన్ అనేది చేయలేదండి. బట్ రైట్ నౌ France have started, French schools whatever are there, they have started banning this abayas now. Okay, fine. పాపులేషన్ గ్రోత్ నాట్ ఎ పెనాకియా. సో పెనాకియా అంటే అది బెనిఫిట్, దానివల్ల మనకు చాలా పాజిటివ్ ఉంటుంది అని. ఇట్ ఈస్ నాట్ ఎ పెనాకియా అని అంటున్నారు. మన కంట్రీ యొక్క మేజర్ బెనిఫిట్స్ లేదంటే మన హైయెస్ట్ అడ్వాంటేజ్ పాపులేషనే, డిసడ్వాంటేజ్ పాపులేషనే. ఆ డిసడ్వాంటేజ్ కూడా పాపులేషన్ అని చెప్పి మూడీస్ రిపోర్ట్ చెప్తుంది. ఓకే, గివ్ మీ ఎ మూమెంట్, ఐ విల్ బి బ్యాక్. గుడ్ మార్నింగ్. ఫైన్. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియాస్ గ్రోయింగ్ పాపులేషన్ కెన్ బూస్ట్ ఇట్స్ లేబర్ ఫోర్స్. మనకి లేబర్ ఫోర్స్ అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ యూజ్ అవుతుంది. దట్ ఈస్ డెఫినెట్లీ ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ డిబేటబుల్. బట్ అది కాకుండా బట్ ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ టు మేక్ ద ఎకానమీ స్ట్రాంగర్. మీరు స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఇది పాసిబిలిటీ కాదు, బికాస్ దర్ ఇస్ హ్యూజ్ పాపులేషన్ గ్రోత్ ఇన్ ద కంట్రీ. సో ద రేటింగ్స్ బాడీ సేస్ స్ట్రాంగ్ ఎడ్యుకేషన్ అండ్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ఆల్సో కీ టు రీపింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ లార్జర్ పాపులేషన్. సో ఏమి మీరు దీన్ని దేంతో కోపప్ చేసుకోవాలి, దేంతో బ్యాలెన్స్ చేసుకోవాలంటున్నారు? ఎడ్యుకేషన్, క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కీ. సో ఇంత పాపులేషన్ బెనిఫిట్ చేయాలంటే ఈ రెండు చేయాలి. దట్ ఈస్ ఎంటైర్లీ దట్ దే హావ్ మెన్షన్డ్ హియర్ అగైన్. సో విల్ సీ జస్ట్ సింగిల్ థింగ్, దెన్ విల్ గో. India's population growth would raise its labor force availability, but not alone won't be enough to make the economy stronger to improve its physical outcomes due to the quality of education in the country. So India lo unna quality of education, they are not market ready. So ee roju evaraithe graduate avutaro market lo unna requirements ki enta varaku vallu match avutunnaru అన్నది లాగింగ్ పాయింట్ అనమాట. సో ఆ పాయింట్ని వీళ్ళు మీట్ అవుతారా లేదా, ఆ పాయింట్ని మీరు మీట్ అవ్వాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషన్ మీద ఖచ్చితంగా మీరు వర్క్ చేయాలి. ఎల్స్ యువర్ పాపులేషన్ వుడ్ మేక్ అ డౌన్ టర్న్ ఆఫ్ ఎకానమీ అన్నది మూడీస్ రిపోర్ట్. ఓకే, ఫైన్. సో యా, దే హావ్ ఆల్సో మెన్షన్ సమ్ ఏరియాస్. ఏవి అంటే emphasizing that the education outcomes will help countries like India to avoid potential job losses from digitalization, artificial intelligence in the long run, especially in services like call centers, BPOs. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటలైజేషన్ ద్వారా ఇప్పుడు సపోజ్ మనకి కాన్స్టెంట్గా కంపెనీ కాల్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా, ఈ కంపెనీ కాల్స్ అవతల వాళ్ళు BPOs ఉంటారండి. వాళ్ళు అక్కడ నుంచి నాన్ ఐటీ సెక్టార్ వాళ్ళు టెలికాల్స్ చేస్తారు, మెసేజెస్, ఆటోమేటెడ్ మెసేజెస్ అన్ని వెళ్తూ ఉంటాయి. నౌ ద ఇష్యూ ఈస్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటలైజేషన్ రావడం వల్ల యాజ్ ఇట్ హ్యాస్ టేకెన్ ఓవర్ ద మార్కెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ యూజ్ చేసి కాల్స్ డైరెక్ట్ ట్రిగర్ చేయొచ్చు. యూ కెన్ మేక్ ఇట్ యాజ్ అన్ ఇంటరాక్టివ్ కాల్, యూ కెన్ మేక్ ఇట్ యాజ్ అన్ ఆటోమేటెడ్ కాల్. మరి అలాంటప్పుడు ఎందుకంటే BPOs, సో వాళ్ళ జాబ్స్ మొత్తం అండర్ స్టేక్. ఇమాజిన్ హూఎవర్ ఆర్ ఇన్ ద BPOs వాళ్ళందరూ జాబ్స్ పోతున్నాయి అంటే దాని అర్థం ఏంటి? అగైన్ ద ఎకానమీ ఈజ్ గోయింగ్ టు టేక్ అ డౌన్ టర్న్ అని కదా. ఆ డౌన్ టర్న్ చేయకుండా మీరు ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ ఇంక్రీజ్ చేసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫర్దర్గా వర్క్ చేయండి అని చెప్తున్నారు. సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. విల్ గో విత్ ద నెక్స్ట్ వన్. ఒక్కటి ఉందండి, ఒక్క పర్టికులర్ రిపోర్ట్. అంటే మన పాపులేషన్ ఎంత లెవెల్లో ఉందని తెలియాలి. దిస్ కెన్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఆన్సర్ రైటింగ్. సో ఇండియా, బంగ్లాదేశ్, ఇండోనేషియా, పాకిస్తాన్, ఫిలిప్పైన్స్ అండ్ వియట్నాం ఇవన్నీ కలిపితే ఇండియా, పాకిస్తాను, వియట్నాం, బంగ్లాదేశ్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ ఇవన్నీ కలిపితే 5 కంట్రీస్, 6, 1, 2, 3, 4, 5, 6. ఈ 6 కంట్రీస్ విల్ అకౌంట్ ఫర్
a third of the world population increase over the next 20 years and 40% uptick of working population around the agency record. So వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ యొక్క 20 years లో 1/3 of the population ఈ 6 countries నుంచి ఉంటాయంట. ఓకే, గ్రోత్ ఇన్ పాపులేషన్ అండ్ 40% ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఈ పర్టికులర్ కంట్రీస్ నుంచి ఉంటాయి అని చెప్తున్నారు. ఓకే ఫైన్, యూ కెన్ యూజ్ దట్ ఇన్ యువర్ ఆన్సర్ రేటింగ్. ఎంత లెవెల్ ఆఫ్ పాపులేషన్ ఉంది, మనం ఎంతవరకు దాన్ని యూజ్ చేసుకుంటున్నాము అని. న్యూస్ మీడియా వర్సెస్ ఓపెన్ AI చాట్ GPT. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదండి, బట్ ఐ టెల్ యూ వాట్ ఈస్ ద జిస్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. బేసిక్గా మ్యామ్ ఎస్టర్డే క్లాస్ జేవిడి కాన్సెప్ట్ ఫర్ మిస్టేక్ మ్యామ్, అమ్మఒడి స్కీమ్ 1 to 12th ఇంక్లూడింగ్ పాలిటెక్నిక్ ITI, జేవిడి అమ్మఒడి. ఐ హ్యావ్ టోల్డ్ యూ ఆన్ ద స్క్రిప్ట్. మీరు ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ చూడండి. టెలిగ్రామ్ ఛానల్లో మనము స్కీమ్ యొక్క ప్రొవిజన్స్ పెట్టామండి. So go through the Telegram channel, you can handle it in a better way. So issue ayi unte, if it is from my end, I am extremely sorry. If it is not that case, or if you wanted to correct emana unna sare, Telegram lo mem post chesam aa scheme yokka details. So you can go through that. JS Masters and Telegram nokkayarandi meeku akkada untadi. Specifications అందులో మెన్షన్ చేశాను క్లారిటీగా. సో యూ కెన్ గో త్రూ దట్. ఓకే, నాట్ అన్ ఇష్యూ. ఒకసారి స్కీమ్ గురించి బెనిఫిషరీస్ ఎవరు, స్కీమ్ ఎవరు అని చూసుకుంటే అయిపోతుంది. దట్స్ ఆల్. ఓకే, అమ్మఒడి ఫర్ క్లాస్ 1 to 12th, ఎస్. JVD for rest all scheme, yes. Vidya Divana, yeah, that's all. Fine. అది ఆబ్వియస్లీ కదా, చిన్నపిల్లలకి మనకు అమ్మఒడి ఇస్తాం ఎందుకు, 12th క్లాస్ వరకు. ఈవెన్ ఇఫ్ యూ సే జేవిడి కూడా క్రియేట్ అయ్యేది ఎవరికండి, మదర్ అకౌంట్కి క్రియేట్ అవుతుంది. బోత్ హ్యావ్ ద సిమిలర్ ఎజెండా. ఒక రకంగా చెప్పాలంటే ఇంటిగ్రేటెడ్ స్కీమ్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో యా 12th వరకు ఒకటి, ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరికీ జేవిడి. సో బోత్ హ్యావ్ సిమిలర్ అజెండా, వేర్ మదర్ అకౌంట్కి వెళ్తుంది, వాళ్ళ యొక్క అమౌంట్స్ క్లెయిమ్ అవుతుంది. ఎంత అన్నది కూడా మనం గ్రూప్లో మెన్షన్ చేస్తున్నాం. యూ కెన్ గో త్రూ దట్. ఫైన్, ఈ యొక్క ఆర్టికల్కి వద్దాం. ఈ ఆర్టికల్ ఏంటి అంటే న్యూస్ మీడియా వర్సెస్ ఓపెన్ AI చాట్ GPT. బేసిక్గా ఏమవుతుంది అంటే కంపెనీస్లో లెట్స్ టేక్ గూగుల్. ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో సేమ్, లెట్స్ టేక్ ది సేమ్ ఆర్టికల్, న్యూస్ రిపోర్టర్స్ వర్సెస్ చాట్ GPT. ఇది నేను ఆన్లైన్లో గూగుల్లో వెతికాను అనుకుందాం. లెట్స్ సే అన్ ఎగ్జాంపుల్ దట్ ఐ సర్చ్ అ పర్టికులర్ టాపిక్ ఇన్ గూగుల్లో నేను సెర్చ్ చేసినప్పుడు ఆ న్యూస్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, లేదంటే ఆ పేజ్ ఏదైతే అది ముందుందో ఆ పేజ్కి ట్రిగర్ అవుతుంది. సో ఇఫ్ అట్ ఆల్ ఐ వాంట్ టు యాక్సెస్ దట్ పర్టికులర్ పేజ్, ఏదో ఒక రకంగా సపోజ్ లెట్స్ హిందూలో ఈ ఆర్టికల్ పబ్లిష్ అయింది కదా, ఈ హిందూ ఆర్టికల్ నేను చూసుకోవాలంటే గూగుల్లో టైప్ చేశానంటే కీవర్డ్, ఆ ఆర్టికల్ వస్తుంది. నేను ఆ గూగుల్ నుంచి హిందూ ఆర్టికల్కి, హిందూ ఒక పేజ్కి నేను ల్యాండ్ అవ్వగలను, ఆ వెబ్సైట్కి నేను వెళ్ళగలను. వెళ్తే ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఫ్రీ ఆర్టికల్స్లో నేను చూడొచ్చు, లేదు పెయిడ్ వర్షన్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఆ ఒక్క హిందూ పేజ్ ఏదైతే ఉందో వాళ్ళకి బెనిఫిషియల్ అనేది జరుగుతుంది. సో దే విల్ గెట్ బెనిఫిటెడ్ వెన్ పర్టికులర్ యూజర్ ఈజ్ గోయింగ్ టు విజిట్ దేర్ పర్టికులర్ వెబ్సైట్ by using a particular search list. ఓకేనా, నౌ వాట్ ఈస్ ద ఇష్యూ, ఈ యొక్క చాట్ జీపీటీ ఏం చేస్తుంది, నేను ఒక పర్టికులర్ టాపిక్ నేను అడిగినప్పుడు, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ బీయింగ్ అప్డేటెడ్ బై దట్ పర్టికులర్ స్టిపులేటెడ్ టైం, అవైలబిలిటీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆన్లైన్లో అది మొత్తం తీసుకొని ఒక జిస్ట్ ఇస్తుంది. సో ఏ రిసోర్సెస్ నుంచి ఇచ్చింది, ఏ ప్లేసెస్ నుంచి కన్వర్ట్ అయింది, అండ్ దీనివల్ల ఆ ఒక రిసోర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ సపోజ్ హిందూ ఆర్టికల్ గురించి నేను చాట్ జీపీటీలో అడిగి, ఇఫ్ అట్ ఆల్ దట్ డేటా ఈస్ బీయింగ్ ఆల్రెడీ అప్డేటెడ్ ఇన్ టు చాట్ జీపీటీ, ఆ డేటా ఏదైతే అవైలబిలిటీ ఉందో మొత్తం డేటా జిస్ట్ నాకు వచ్చేస్తుంది. సో ఫర్దర్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ యూజ్ టు గో విజిట్ దట్ పర్టికులర్ వెబ్సైట్ అగైన్. సో నేను మళ్ళీ పోయి హిందూ వెబ్సైట్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, వెన్ ఐ ఆల్రెడీ గెట్ ద జిస్ట్. నౌ దట్ ఈస్ ద ఇష్యూ. దానివల్ల ఏమవుతుంది, ఈ గ్రూప్ ఆఫ్ న్యూస్ ఛానల్స్కి ఏవైతే వస్తున్నాయో, సో ద గ్రూప్ ఆఫ్ న్యూస్ మీడియా ఇంక్లూడింగ్ ద న్యూయార్క్ టైమ్స్, రియూటర్స్, దెన్ CNN, ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మార్కెటింగ్ ద్వారా మా దగ్గరకు రావట్లేదు. సో మాకు మార్కెటింగ్ ద్వారా ఏవైతే ఫండ్స్ అమౌంట్ వస్తుంది, సో లెట్స్ సే సబ్స్క్రిప్షన్ ద్వారానో, లేదంటే హూ ఎవర్ ఆర్ ద పీపుల్ దే ఆర్ బ్రౌజింగ్ దిస్ పర్టికులర్ వెబ్సైట్, దే ఆర్ అనేబుల్ టు గెట్ దర్ టార్గెటెడ్ ఆడియన్స్ అడ్రస్డ్, మొత్తం చాట్ జీపీటీ ద్వారా వచ్చేస్తుంది. సో వాట్ దే హావ్ డన్ ఈస్ దట్ దే మేడ్ దేర్ డేటా షట్ డౌన్ ఆర్ అవే ఫ్రమ్ చాట్ జీపీటీ. చూద్దాం కరెక్ట్.
So what they've done, they've shut off the OpenAI's ability to access their content, and the development comes in the wake of reports that New York Times is planning on suing the artificial intelligence research company over copyright violations, which would represent a considerable escalation of in tensions between media companies and the leading creator of generative artificial intelligence solutions. So దీని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు గూగుల్ కానీ, మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ, ఎడ్జ్ కానీ, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కానీ, ఏ ఒక్క బ్రౌజర్ తీసుకున్నా వీళ్ళ పేజెస్కి ఖచ్చితంగా వెళ్తాం కదండి. సో మనకు డౌట్ ఉంది, ఆ ఆర్టికల్ ఒక సపోజ్ న్యూస్ దీనిలో న్యూయార్క్ టైమ్స్లో ఆర్టికల్ పబ్లిష్ చేశారు అంటే మనం దానిలో వెళ్ళి న్యూస్ చూస్తాం. సో దట్ విల్ బి బెనిఫిషియల్ టు దట్ పర్టికులర్ పేజ్ ఆల్సో. ఇప్పుడు ఏం చేస్తుంది ChatGPT, వీళ్ళ పర్మిషన్ లేకుండానే వాళ్ళ యొక్క ప్లేస్ని ఎంటర్ చేసి డేటా ఇది తీసుకొని జస్ట్గా ఇచ్చేస్తుంది డైరెక్ట్గా. ఆర్ ఇఫ్ యూ వాంట్ ఎంటర్ డేటా టు ఇట్ ఈస్ గివింగ్ ఫర్ ఫ్రీ. వీళ్ళకి ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఉండాలి, వాళ్ళకి సబ్స్క్రిప్షన్ కూడా అక్కర్లేదు. అండ్ వీళ్ళ పర్మిషన్ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా తీసుకుంటుంది. దీని మీద యాజ్ ఆఫ్ నో ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ ఆర్టిఫిషియల్ ఓపెన్ఏఐకి ఏదైతే ఉందో, ChatGPT ఏదైతే ఉందో దానికి యాక్సెస్ షట్ డౌన్ చేశారు. చేసిన తర్వాత ఈ న్యూయార్క్ టైమ్స్ ఏం చేశారంటే దే ఆర్ ప్లానింగ్ టు సూ. సో దే ట్రైంగ్ టు గో ఫర్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఆర్ వాట్ సో ఎవర్ జ్యుడిషియరీ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఈ ChatGPT మీద సూ చేస్తున్నారు వాళ్ళు. దే ఆర్ ప్లానింగ్ టు సూ దిస్ ChatGPT's OpenAI కంపెనీ. OpenAI వచ్చి ఆ కంపెనీ పేరెంట్, ChatGPT వచ్చి వాళ్ళ ప్రోడక్ట్ అనమాట. సో వాళ్ళని సూ చేస్తూ మా డేటా మమ్మల్ని అడగకుండా ఎలా తీసుకుంటారు, హౌ ఫార్ కెన్ యూ మేక్ యూజ్ ఆఫ్ అవర్ డేటా అండ్ మేక్ ఇట్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ కంపెనీ అన్న దాని మీద ఈ మొత్తం కాన్సెప్ట్ ఆధారపడిందండి. సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. విల్ గో విత్ ద జిస్ట్ అండ్ దెన్ వీ కెన్ వైండ్ అప్. A group of news media organizations, including this is what I told you, recently they've shut down OpenAI's ability to access their content. Google takes a snippet of news article, a headline, blurb and perhaps a couple of sentences and reproduces them to make it search result useful. While Google profits of that particular content, it also directs a significant amount of user traffic to news websites. So suppose నేను న్యూస్ ఎతికాను అనుకోండి, ఒక 2 lines వస్తాయి. ఆ 2 lines నేను చదవగలను, నాకు ఇంకా ఎక్స్ట్రా కావాలంటే నేను న్యూస్ వెబ్సైట్కి వెళ్ళగలను కదా. సో అది గూగుల్ తను యూజ్ అయినప్పటికీ, తను యూజ్ చేసుకుంటున్నప్పటికీ ఆ ఒక్క న్యూస్ ఆరిజిన్ పేజ్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా యూజ్ బెనిఫిట్గా చేస్తుంది, ఆడియన్స్ని వాళ్ళకి రీచ్ అయ్యేలా చేస్తుంది. సో ఇట్స్ మ్యూచువల్లీ బెనిఫిటబుల్. బట్ హియర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, దే ఆర్ మ్యూచువల్లీ బెనిఫిటింగ్ ఇన్ బోత్ ది కేసెస్. బట్ OpenAI ఆన్ ద అదర్ హ్యాండ్ ప్రొవైడ్స్ నో బెనిఫిట్ monetary or otherwise to news companies. It simply collects publicly available data and uses it for the company's own purposes. సో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళ యొక్క యూటిలిటీ ఏంటి, అవతల వాళ్ళ డేటాని తీసుకొని వీళ్ళు డేటా యూజ్ చేసుకుంటున్నారు. బట్ నో అదర్ మానిటరీ బెనిఫిట్స్ ఆర్ బీయింగ్ గివెన్ టు దిస్ పర్టికులర్ న్యూస్ కంపెనీస్. దట్ ఈస్ వే దే ఆర్ ప్లానింగ్ టు సూ. సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఇఫ్ దర్ ఇస్ ఎనీ ఫర్దర్ అప్డేట్ ఇన్ దిస్ ఆర్టికల్ వీ విల్ డెఫినెట్లీ సీ దట్. యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ ఇట్. సో యా, that's it for today. We'll meet again in the tomorrow session. Thank you. Thank you, Jyoti, for giving that in a comment. You can just go through the Telegram channel. It will be fine. Thank you. Yeah, small announcement. Yes, you can just go through that. In case మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. JVD స్కీమ్ గురించి కానీ, అమ్మఒడి స్కీమ్ గురించి కానీ we can have it in a session. Okay. సో ఆ ఒక స్కీమ్ ఏదైతే ఉందో మేము టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఒకసారి మళ్ళీ డీటెయిల్గా అప్డేట్ చేయమని చెప్తాను. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ దేర్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్, నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్ దాట్, జ్యోతి. ఆ పిల్ల ఏదో పెట్టింది పావని, నాకు అర్థం కాదు.